బలవంతుని బాణానివా, అపవాది అస్త్రానివా. ఇక్కడ బాణమన్నా అస్త్రమన్నా ఇంచుమించుగా సుమారుగా ఒకటే అర్థాన్నిచ్చే పదాలు అవి. యుద్ధం కొరకు ఉపయోగించేవి, యుద్ధం కొరకు వాడేవి. టైటిల్లో బలవంతుని బాణానివా అని పెట్టాము, వెంటనే అపవాది అస్త్రానివా అని పెట్టాం. అంటే ఈరోజు భూమి మీద ఉన్న మనుషులు రెండు వర్గాలుగా చీలిపోయారు అని అంశాన్ని బట్టి మీకు అర్థమైపోయింది. ఏంటి అది అంటే, బలవంతుని వైపు కొంతమంది ఉన్నారు బాణంగా, అపవాది వైపు కొంతమంది వెళ్ళిపోయారు. ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడి పక్షాన యుద్ధం చేస్తున్న బాణాలు ఉన్నాయి, అపవాది పక్షాన యుద్ధం చేస్తున్న బాణాలు కూడా ఉన్నాయి. అంటే ఒక్కటైన ఈ మానవ సమాజాన్ని, ఒకే తండ్రి పిల్లలైన దేవుడి పిల్లలైన మానవ సమాజాన్ని రెండు ముక్కలు చేసింది సాతాను. భూమి మీద ఉన్న మానవులందరికీ గురించి కూడా దేవుడు పలికిన మాట బైబిల్లో చూస్తే మీరు ఆశ్చర్యపోతారండి. బైబిలును మత గ్రంథం అనాలనుకున్న ప్రతి మూర్ఖుడు కూడా ఇప్పుడు నేను చూపించబోయే వాక్యాన్ని చూసి విస్తుపోతారు, ఆనందపడతారు. అర్థమైతే దేవుడు. కీర్తన గ్రంథం 82వ కీర్తన 1వ వచనం జాగ్రత్తగా చదవాలి బైబిల్లో. కీర్తనల గ్రంథం 82వ అధ్యాయము 1వ వచనం చూద్దాం బైబిల్లో. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. బాగా ఆలోచిద్దాం. 1వ వచనం వల్ల చూద్దాం. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు అంటున్నాడు. చూడండి, దేవుని సమాజం. ఏది దేవుని సమాజం? ఈరోజు ఈ ఆరిన నేల మీద ఉన్న సమాజం అంతా కూడా ఎవరిదంట? దేవుని సమాజం, అనగా దేవుని పిల్లలు. పరలోకంలో ఉన్న కన్నతండ్రి ఈ భూమి మీద ఉన్న మానవులందరినీ కంటన్నవాడు. భూమి మీద ఉన్న మనుషులందరికీ తండ్రి అవుతాడు, భూమి మీద ఉన్న మనుషులందరికీ దేవుడు అవుతాడు. మొదటి ప్రసంగంలో మీరు విన్నారు, ఈ సృష్టిలో ప్రథమ ఫలంగా తన కుమారుడు ఉండాలి అని ఈ సృష్టిలో ఉన్న దేనికి లేని ఖ్యాతి, విలువ, ఆలోచన, బుద్ధి, జ్ఞానం సర్వం దేవుడు ఎవరికి ప్రసాదించాడు అంటే మనుషులకే ప్రసాదించాడు. అందుకే మనిషి తెలివితో ఉంటాడు, మనిషి ఆలోచించగలుగుతాడు, ఆలోచించి భవిష్యత్తును ఎరగగలిగిన క్యాపబిలిటీ మనిషికి ఉంది. అంటే కారణం మనుషులు దేవుని వలన పుట్టించబడుతున్న దేవుని పిల్లలు. ఇక్కడ మీకు ఒక మాట అర్థమైందో లేదో, దేవుని సమాజంలో దేవుడు ఉన్నాడు. ఆ కింద వెంటనే ఆ వచనంలోని కింద మాటలు ఏమంటున్నాడు? దైవముల మధ్య ఆయన. ఇంతకీ ఎవరా దైవాలు? దైవాలు ఎవరు? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే అయినప్పుడు మరలా ఇక్కడ దైవాలు అంటున్నాడు ఏంటి? ఎవరి దైవాలు? 6వ వచనంలో చెప్తాడు. ఎవరా దైవాలు? 6వ వచనంలో కింద, మీరు దైవములనియు మీరు అందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే చెప్తున్నాను. ఎవరో చెప్పిన గాలి మాట కాదు ఇది, మనుషులు అల్లిన కథ కాదు ఇది. ఎంత బాగుందో చూడండి, వచనం అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. మీరు దైవములనియు మీరందరూ కూడా సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిస్తున్నాను. తండ్రిగా నేనే చెప్తున్నాను, దేవుడిగా నేనే చెప్తున్నాను. మీతో ఏం చెప్తున్నాను అంటే మీరంతా కూడా దైవాలు. తర్వాత సర్వోన్నతునికి మీరేమవుతారు? కుమారులు. దేవుని పిల్లలు దైవాలు అన్నాడండి. మీకు అర్థం కావాలి. ఇదేంటండి కొత్తగా ఉంది బోధ, విచిత్రంగా ఉంది బోధ. మనుషులు దైవాలు ఏంటండి? అవునండి, దైవాలే. కాకి పిల్ల పెట్టింది, చిన్నప్పుడు పిల్లే, పెద్ద అయిన తర్వాత ఏమవుతుంది చెప్పండి? అది కాకి అవుతుంది. కోతి పిల్ల పెట్టింది, కోతి పిల్లే, కానీ పెద్ద అయిన తర్వాత కోతి అయింది. దేవుని పిల్లలు పెద్ద అయిన తర్వాత పెద్ద అవటం అంటే హైట్లో కాదు, నాకులాగా. దేంట్లో పెద్ద అవ్వాలి? వాక్యంలో పెద్దవాళ్ళు అవ్వాలి, జ్ఞానంలో గొప్ప వాళ్ళు అవ్వాలి. అప్పుడు ఇంచుమించుగా మనలో ఉన్న ప్రతి ఆలోచన, ఎలాంటి ఆలోచనలోనికి మనం వెళ్ళిపోతామంటే యేసుక్రీస్తుల వారు ఎలా ఆలోచించారో మనం అలాగే ఆలోచిస్తాం. కనుక దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే ఈ సమాజం అంతా నా సమాజం. ఈ సమాజంలో ఉన్న పిల్లలంతా ఎవరి పిల్లలు? ఇప్పుడు నా పిల్లలే, దేవుని పిల్లలే. బాగుంది. మరి సమాజం అంతా దేవుడిదైనప్పుడు మళ్ళీ యుద్ధం ఏంటి, బాణాలు ఏంటి? అదిగా మన టైటిల్. అపవాది
అస్త్రంగా ఉన్నావా, బలవంతుని బాణంగా ఉన్నావా? సమాజం అంతా దేవుడిదైనప్పుడు, ఈ మానవాళ్ళంతా దేవుడి పిల్లలైనప్పుడు మళ్ళీ ఈ అస్త్రాలు ఏంటి, ఈ బాణాలు ఏంటి, ఏంటి పోరాటం ఏంటి, యుద్ధం ఏంటి, దీని కథ ఏంటి? ఇది మనకు తెలియాలి. ఇప్పుడు నూతనంగా వాక్యం వింటున్న వారు కాస్త జాగ్రత్తగా నేను చెప్పే ప్రతి మాట ఆలోచించండి. భూమి మీద ఉన్న మానవులంతా దేవుడి పిల్లలే అయినప్పుడు, భూమి మీద ఉన్న మానవులంతా సాక్షాత్తు సర్వేశ్వరుని కుమారులైనప్పుడు, ఎందుకు ఈరోజు భూమి మీద ఉన్న మానవ సమాజం ముక్కలుగా చీలిపోయింది? ఒక కులం అంటే మరొక కులానికి పడదు, ఒక మతం అంటే మరొక మతానికి పడదు, ఒక ప్రాంతం అంటే మరొక ప్రాంతానికి పడదు, ఒక రాష్ట్రం అంటే మరొక రాష్ట్రానికి పడదు, ఒక దేశం అంటే మరొక దేశానికి పడదు. చూస్తున్నారుగా ఘోర కలి జరుగుతున్న యుద్ధం. ఏమంటే రష్యాకి ఉక్రెయిన్కి జరుగుతున్న యుద్ధాన్ని మీరు చూస్తున్నారు. ఎందుకు ఇలా చంపుకుంటున్నారు? వాళ్ళ సైన్యాన్ని వీళ్ళు చంపుతున్నారు, వీళ్ళ సైన్యాన్ని వాళ్ళు చంపుకుంటున్నారు. ఏంటి మనుషుల మధ్య యుద్ధం? ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? ఎందుకు మనిషి మనిషిని చంపుకుంటున్నాడు? ఎందుకు మనిషి మనిషిని దోచుకుంటున్నాడు? ఎందుకు మనిషి సాటి మనిషిని కూడా చూడకుండా ఎవడి కడతేర్చడానికి ఎందుకు సిద్ధపడిపోతున్నాడు? అసలు ఏంటి విషయం? ఇక్కడే ఉంది అసలు విషయం. జాగ్రత్తగా వినండి మీరంతా. యెహోవా సమాజం అయితే, ఈ భూమి మీద ఉన్న మానవులంతా, ఈ సమాజం అంతా యెహోవాదైతే, దేవునిదైతే, ఈ సమాజాన్ని ముక్కలు చేసే మరొక శక్తి సమాజంలోనికి ఎంటర్ అయింది. అదే అపవాది సాతాను. ఒకే తండ్రి పిల్లలైన మానవ జాతిని ముక్కలుగా విడగొట్టింది. బైబిలుకు మత పుస్తకమైన ముద్ర వేసింది, బైబిలుకు విదేశీ పుస్తకమైన ముద్ర వేసింది. బైబిలులో ఉన్న మహాజ్ఞానం మనుషులకు చేరనివ్వకుండా, అది చదవనివ్వకుండా మతోన్మాదాన్ని రేపుతుంది మధ్యకాలంలో. అంటే దేవుని సమాజమైన ఈ మానవ జాతి ఒక్కటగా కలిసి ఉండటం దానికి ఇష్టం లేదు కనుక అది యుద్ధాన్ని ప్రారంభించింది. మనుషుల మధ్యలో లేని భేదాభిప్రాయాలు పుట్టించింది. నువ్వు వేరు, వాళ్ళు వేరు అంటుంది. అతను వేరు, నువ్వు వేరు అంటుంది. నీ కులం వేరు, అతను కులం వేరు అంటుంది. నీ మతం వేరు, అతను మతం వేరు అంటుంది. నీ మతాన్ని కాపాడుకోవడానికి, నీ ధర్మాన్ని కాపాడుకోవడానికి అతన్ని చంపే పర్వాలేదు అంటుంది. ఇది దేవుడు కాదండి, ఇది దేవుని ధర్మం కాదండి. సాతాను ఈ కంటికి కనబడిన ఒక చీకటి శక్తి, దైవ విరోధి, ఈ మానవ జాతికి ఉన్న ఒక విరోధి ఈ మానవ సమాజాన్ని ముక్కలుగా చేస్తుంటే దేవుని పిల్లలంగా మనం చేయవలసిన బాధ్యత ఏంటో ఈ రాత్రి మీరు వింటారు. జాగ్రత్తగా వినాలి. ఇలా సమాజాన్ని ముక్కలు చేసేసింది, సమాజాన్ని దేవుడికి కానివ్వకుండా చేసేసింది. దేవుడి పిల్లలైన మానవులు దేవుడి దగ్గరికి రానివ్వదు, దేవుడి మాటలు విననివ్వదు. ఎందుకంటే వాక్యం వింటే మహాజ్ఞానం అవుతాడు, వాక్యం వింటే పరలోకంలో ఉన్న దేవుడు కనపడతాడు, వాక్యం వింటే ఈ సృష్టి ఎలా కలిగిందో అర్థమైపోతుంది, వాక్యం వింటే మానవ జన్మ ఎందుకు అర్థమైపోతుంది, వాక్యం వింటే మనకు ముందుకున్న తరాలన్నీ కూడా ఎందుకు పుట్టాయో, ఎందుకు చచ్చిపోయాయో అర్థమవుతుంది, వాక్యం వింటే భవిష్యత్తు అర్థమైపోతుంది, వాక్యం వింటే మరణం తర్వాత మనుషులందరికీ మరో జీవితం ఉందని అర్థమైపోతుంది. కనుక మానవులు ఎవరిని కూడా వాక్యం దగ్గరికి రానివ్వదు. ఏమండి, రోడ్డు మీద ఏదైనా ఒక మంచి దాన ధర్మ కార్యక్రమాలు చేశారనుకోండి, ఎంతమంది పొగుడుతారండి, ఎంతమంది సపోర్ట్ చేస్తారండి, ఎంతమంది ఆహా అంటారండి. అలా కాకుండా మీద అదే ప్రాంతంలో మేము వాక్యం చెప్తామని ఒక సభ పెట్టండి, ఎవరు పట్టించుకోరండి. అంటే లోక కార్యక్రమాల మీద ఉన్నంత ప్రేమ దేవుడి వాక్యం మీద లేదు. కారణం ఏంటంటే వాక్యం మీద మమకారం లేకుండా, దేవుడు బైబిలులో రాయించిన మాటల మీద అసలు ఆలోచన లేకుండా సాతాను పక్కదారి పట్టించింది. కారణం ఏంటంటే ఇది మానవ జీవితానికి సంబంధించిన అసలైన డాక్యుమెంట్. ఇది డాక్యుమెంట్ చదివితే జీవితం ఏంటో అర్థమైపోతుంది. డాక్యుమెంట్ దగ్గరికి జనాన్ని రానివ్వటం లేదు. మీరు ఈరోజు వినండి, ఆశ్చర్యపోతారండి. ఒక మహాశక్తి బలవంతుడు దేవుడైతే ఆ బలవంతుడి చేతిలో ఒక బాణంగా నువ్వు మారి, ఇదిగో నాశనం అయిపోతాన ఈ సమాజం పైన నువ్వు యుద్ధం చేసి, సాతాను పైన యుద్ధం చేసి, నా పిల్లలను కాపాడవలసిన గురుతర బాధ్యత నీ మీద నేను మోపాను అంటున్నాడు దేవుడు. కీర్తనల గ్రంథం 127 కీర్తన 4వ వచనం జాగ్రత్తగా చదవండి బైబిల్లో. కీర్తనల గ్రంథం 127 కీర్తన 4వ వచనం జాగ్రత్త చదువుతాం. కీర్తన గ్రంథం 127 కీర్తన 4వ వచనం. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుడైన దేవుని చేతిలోని బాణముల వంటి వారు. మీరు చాలాసార్లు చదివారు ఇది. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణాలంట. ఏమండి, ఇది యవ్వన కాలంలో పుట్టకపోతే మరి పిల్లలు ఇంకెప్పుడు పుడతారు? అందరికీ ఏ కాలంలో పుడతారు చెప్పండి పిల్లలు?
యవ్వన కాలంలోనే. మరి యవ్వన కాలమందు పుట్టిన కుమారులను మళ్ళీ స్పెషల్గా ఎందుకు మెన్షన్ చేశారంటే, ఏమండి శరీర సంబంధమైన పుట్టుక గురించి మాట్లాడటం లేదు అక్కడ. నీ యవ్వన కాలంలో నువ్వు దేవుడిలో పుట్టడం గురించి మాట్లాడుతున్నాడు. నీ యవ్వన కాలంలో నువ్వు క్రీస్తుని అంగీకరించి నువ్వు రక్షణలోనికి వస్తే మరొక జన్మ, మరొక జీవితం నీకు ప్రారంభమైంది. యోహాను సువార్త 3:3 నికోదేము అడుగుతున్నాడు యేసుప్రభుని, నువ్వు మరలా జన్మించాలంటున్నావు ప్రభువా, నేను మరలా జన్మించడం ఏంటి, నా తల్లి గర్భంలోకి వెళ్ళి నేను మరలా పుట్టాలా అంటే యేసుప్రభు అన్నాడు, అయ్యో నాయన, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే తప్ప వాడు పరలోక రాజ్యాన్ని చేరడు, చూడడు. అంటే నీటి మూలంగా ఆత్మ మూలంగా ప్రతి యవనస్తుడు యవన కాలంలో దేవుడి కొరకు జన్మించవలసిన అవసరం ఉంది. అలా యవన కాలంలో జన్మించిన ప్రతి కుమారుడు కూడా బలవంతుని చేతిలో ఎలా మారాలంట, ఒక బాణంగా మారిపోవాలంట. అందుకే బలవంతుడు అంటే ఎవరు? బాహుబలి ప్రభాస్ కాదు. ఏమండి సినిమాల్లో అలాగే చూపిస్తారు కదండి, ఒంటి మీద కేజీ కండ ఉండదు, 100 మంది నరికేస్తాడంట. ఆ 100 మంది గట్టిగా ఒకేసారి కనబడ్డారంటే పచ్చడైపోతాడు. సినిమాలు అంతా మాయండి, డూప్ అండి. వాడి ఒంటి మీద ఏమంటే కిలో కండ లేకపోయినా ఎగిరెగిరి తన్నుతూ ఉంటాడు, అలా గాల్లో ఎగిరిపోతూ ఉంటారు. వీళ్ళు కాదండి బలవంతులు. రెగ్యులర్స్ బలవంతులు అనుకుంటున్నారేమో, కాదండి. ఏమంటే వాళ్ళ జీవితం అండి 40 సంవత్సరాలు దాటిన తర్వాత భయంకరమైన రోగాల బారిన పడి ఏమంటే ఎక్కువ కాలం బ్రతకకుండా చచ్చిపోతారండి. ఎవరైతే 6 ప్యాకులు 8 ప్యాకులు తీసి ఏమంటే చూపిస్తున్నారో వాళ్ళంతా ఆరోగ్యంగా ఉన్నారనుకుంటే, వాళ్ళంతా బలవంతులు అనుకుంటే మీ అమాయకత్వం. ఎందుకంటే కరోనా వాళ్ళ లెక్కలు కూడా తేల్చింది ఈ మధ్యకాలంలో కదా. మన మధ్యకాలంలో చనిపోయాడు ఒక ఆయన, బాడీ బిల్డింగ్ అండి. ఏమండి మన ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి గారా ఏదో పేరుంది కదండి, గౌతమ్ రెడ్డి గారు, మేకపాటి గౌతమ్ రెడ్డి గారు. ఏమంటే బక్కగా ఉండి చనిపోయాడు ఆయన. బాడీ ఎలాగుంది చెప్పండి. అసలు ఆయన జిమ్ చేస్తుంటేనండి ఆ బాడీని చూసి ఆశ్చర్యపోయారు అందరూ. మీరు ఇతని గురించి మీకు పెద్దగా తెలియకపోయినా ఆయన తెలిసి మనకి కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ గారు ఆయన చనిపోయడానికి ఆయన బాడీ ఎలా ఉంది, జిమ్ చేస్తూ పడిపోయాడంట ఆయన. మరి బలవంతులు చచ్చిపోతున్నారు ఏంటి, అది బలమా? కాదండి, ఏదో కొంచెం లావుగా ఉన్నాయి అంతే, కొంచెం మనకు సన్నగా ఉన్నాయి. ఇది బలం అనుకోకండి, ఈ బలం కాపాడుతుంది అనుకోకండి, ఈ బలం ఏదో రక్షించదు అనుకోకండి. ఈ అమాయకులకి తెలియకండి ఈ యవన పిల్లలందరూ జిమ్ముల చుట్టూ తిరుగుతున్నారు ఇలాగా, ₹1000 ఫీజులు కట్టాలకి. బలవంతుడు ఎవరు అంటే బాగా వినండి, బలవంతుడు అంటే కేవలం దేహ బలమే కాదు, బుద్ధి బలం ఉన్నవాడు కూడా బలవంతుడే, జ్ఞాన బలం ఉన్నవాడు కూడా బలవంతుడే. మనకున్నది ఏంటో తెలుసండి, ఏమంటే శరీర బలం లేదు, కానీ ఏ బలం ఉంది మన అందరికీ? బుద్ధి బలం, దైవ జ్ఞానం. ఇది అసలైన బలం. ఇది దేన్నైనా ఓడిస్తుంది, ఇది దేన్నైనా నిలబెడుతుంది, ఇది దేన్నైనా నించోబెట్టి మాట్లాడుతుంది ఏంట్రా నీకున్న జ్ఞానం అని. కనుక బలవంతుడు భూమి మీద ఉన్న వాళ్ళందరికంటే బలవంతుడు ఎవరు అంటే ఈ భూమి మీద ఉన్న మానవులందరినీ కలిగించిన పరలోకపు తండ్రి. ఆ బలవంతుని చేతిలో భూమి మీద ఉన్న తన కుమారుడు యవ్వన కాలమందు పుట్టి ఆయన చేతిలో ఎలా మారిపోవాలంట? బాణంగా మారిపోవాలి. ఇంతకీ ఆయనకి ఏం పని బాణాలతో? అంతేనా? ఆయనే బలవంతుడైనప్పుడు ఆ బలవంతుడు ఆయన దేవునికి ఈ బాణాలతో ఏం పని? కీర్తన గ్రంథం మీరు చదువుకున్న మాట అదే కదా, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణాలుగా మారిపోవాలంట. మారారా? ఇక్కడే ఉంది అసలు విషయం. ఆయన పుట్టించినప్పుడే యవ్వన కాలంలోనికి రాగానే ఈ కుమారుడు బలవంతుని చేతిలో బాణంగా మారిపోవాలని దేవుడు కోరుకుని పుట్టిస్తున్నాడు. వచ్చిన వీడు బలంలోకి వచ్చేసరికి, యవ్వనంలోనికి వచ్చేసరికి బలవంతుడైన దేవుడి పక్షాన బాణంగా బ్రతకవలసిన వీడు ఎలా మారిపోయాడు తెలుసా? అపవాది అస్త్రంగా, అపవాది బాణంగా మారిపోయాడు. ఏమండి ఇది విచిత్రంగా ఉందండి. అపవాది కూడా బాణాలు ఉన్నాయా? అపవాది కూడా అస్త్రాలు రెడీ చేస్తుందా? దేవుడు రెడీ చేస్తున్నాడు అంటే దేవుడికి బాణాలు కావాలన్నారు, వాక్యంలో ఉంది, బాగుంది. మరి ఇంతకీ అపవాది కూడా అస్త్రాలు ఉన్నాయని చెప్పాడా బైబిల్లో? చెప్పాడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మీరు చూడండి, బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఇవన్నీయుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి, దానితో, ఇక్కడ చూడండి జాగ్రత్తగా, డాలు పట్టుకొనండి, దానితో మీరు దుష్టుని యొక్క అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు.
ఎంత బాగుంది చూడండి అక్కడ. దుష్టుని యొక్క అగ్ని బాణాలంట. దుష్టునికి ఏ బాణాలు ఉన్నాయంట? మామూలు బాణాలు కాదు. మామూలు బాణమే డేంజర్ అంటే వాడికి ఏ బాణాలు ఉన్నాయంట? అగ్ని బాణాలు. దుష్టుడికి అగ్ని బాణాలు ఉన్నాయంట. ఆ దుష్టుని యొక్క అగ్ని బాణాలను మీరు ఆర్పుటకు మీరేవ్వాలంటున్నాడు? శక్తివంతులు అవ్వాలి. నా పిల్లలారా, దుష్టుడు అగ్ని బాణాలు సంధించాడు నా సమాజం మీద. మతోన్మాదం ఒక అగ్నిబాణం, కులం ఒక అగ్నిబాణం, మతం ఒక అగ్నిబాణం, ప్రాంతం నువ్వు ఒక అగ్నిబాణం, నువ్వు వేరు వాడు వేరు ఒక అగ్నిబాణం. ఇలా అగ్నిబాణాలను నా సమాజం, యెహోవా సమాజమైన నా సమాజం మీద ప్రయోగించి నా సమాజాన్ని అంతా వాడు ముక్కలు చేస్తున్నాడు. నాయనా, నా కొడుక, నా కూతురా, యవ్వనంలో ఉన్న వాళ్ళారా, మీరు నా పక్షాన ఒక బాణంగా మారి వాడేస్తున్న అగ్ని బాణాలను మీరు ఏం చేయాలంట? ఆర్పివేయండి. మనమంతా ఒకే తండ్రి పిల్లలమని చెప్పండి, మనమంతా దైవపుత్రులమని చెప్పండి, మనమంతా పాపం చేయకూడదని చెప్పండి, మనం ఒకడు మోసం చేయకూడదని చెప్పండి, మనం ఒక నేరం చేసి చంపకూడదని చెప్పండి. సమాజాన్ని నా పక్షాన నిలబడి నా సమాజమైన యెహోవా సమాజాన్ని వాడు అగ్నిబాణాలు వేసి నాశనం చేస్తుంటే, కాల్చేస్తుంటే వాడు అగ్నిబాణాలతో నా పిల్లలైన మీరు నా పక్షాన ఒక బాణంగా మారి ఆ మంటలను ఆర్పండి అంటున్నాడు దేవుడు. ఆర్పుతున్నారా? మంట కనబడితే మనోళ్ళు కిరోసినేస్తారా? ఎలాగుంది సమాజం? ఎవరైనా ఇద్దరు గొడవడుకుంటున్నారు అనుకోండి, ఎక్కడైనా పక్కనే వింటారు వీడియోలు చెవేస్తాడు, వాడిదేంటో వీడిదేంటో తెలుసుకునే వరకు. అంతే, సడన్గా వాళ్ళిద్దరి మధ్యలోకి ఎంటర్ అయిపోతాడు. నిజమే, నువ్వు చెప్పింది రైటే, వీడు చేసింది తప్ప అంటాడు. అంతే, వాడు ఇంకా రేజ్ అవుతాడు. వాళ్ళిద్దరి మధ్యలో అగ్గి, వాళ్ళిద్దరి మధ్యలో గొడవ, వాళ్ళిద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి కొట్టుకునేంత వరకు ఎవడి మధ్యలో పొలాలు వేస్తూనే ఉంటాడు. ఈరోజు సమాజం అండి ముక్కలు 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 ముక్కలండి. ఎవరి మధ్యలో ప్రేమానురాగాలు లేకపోవడానికి గల కారణం, ఒకే తండ్రి పిల్లలైన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ నాశనం అయిపోవడానికి గల కారణం ఈ సమాజం మధ్యలో తిరుగుతున్న దెయ్యం వేస్తున్న అగ్నిబాణాలు. అగ్గి కారు చిచ్చు పెట్టింది సమాజానికి సాతాను. నాయన ఆర్పు అంటున్నాడు దేవుడు. నా పక్షాన ఒక బాణంగా మారంటున్నాడు. నా బాణంగా మారి అగ్ని బాణాలు వేస్తాను, అపవాది బాణాలని నువ్వు ఆర్పివేయడానికి నువ్వు శక్తిమంతుడు కావాలి అన్నాడు. ఇది నేను చెప్పింది అంతా మీకు అర్థమవుతుంది కొంతమంది భక్తులను చూపిస్తే. ఇంతకీ యెహోవా పక్షాన బాణాలుగా బైబిల్లో నిలబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ప్రారంభంలో మీరు మొదటి ప్రసంగంలో దావీదు గారి గురించి అన్నారు. దావీదు ఏమంటున్నాడు ఒక మాట మీరు చూడండి, ఎంత బాగుంటుందో. దావీదు గారు చిన్న కుర్రోడండి, చిన్న వయసులో దావీదు పలుకుతున్న మాట. ఆ దావీదు మనసులో దేవుడి పట్ల ఉన్న రోషాన్ని చూస్తే చిన్న వయసులోనే దేవుడికి ఒక బాణంగా మారిపోయాడు దావీదు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 26వ వచనం మీరు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 26వ వచనం మీరు చూడండి. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు? ఎవరిని అంటున్నాడు ఎంతటివాడని? ఎంతన్నాడు గొలియాతు? ఆడు ఎత్తు 6 మూరలంట. దావీదు వాడు మొల దగ్గర కూడా రాడు ఆ వయసులో. అంత ఎత్తున గొలియాతు కత్తి పట్టుకుని అవతల నిలబడుతుంటే దావీదు అంటున్నాడు, సున్నతి లేని ఫిలిష్తీయుడెవడు? నా సైన్యాన్ని, నా పిల్లలైన నా సహోదరులైన ఇశ్రాయేలు సైన్యాన్ని, నా జనాన్ని అనడానికి వాడు ఎవడు? వాడికి ఎంత దమ్ము చూసారా? ఇప్పుడు దావీదు చిన్న వయసులోనే ఎవరి పక్షాన బాణంగా మారాడు? దేవుడు పక్షాన. ఇప్పుడు చూడండి తర్వాత మాట చూడండి, ఎంత బాగా మాట్లాడతాడో. సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? వాణ్ణి చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించి వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలుచున్న వారిని అడగగా, చెప్పండి ఆడిని వేసేస్తాను నేను, ఎవరిస్తారు బహుమతి నాకు? వాడిని వేసేస్తే ఎంత బహుమతి దొరుకుతుంది అంటున్నాడు. ఏమన్నా యుద్ధగాడా? అప్పటికి యుద్ధంలో బాగా ఆరితేరిన వాడా? యుద్ధ నైపుణ్యం కలిగిన వాడా? ఏమీ లేదంటే చిన్న దావీదు, గొర్రెలను కాసుకునే దావీదు అంటున్నాడు, ఆ గొలియాతుని వేసేస్తాను, ఏం బహుమతి ఉందో చెప్పండి అంటున్నాడు. ఏంటంత ధైర్యం ఇతనికి? ఏంటండి ధైర్యం? కండుందా? కండబలం ఉందా అప్పటికి? ఏమైనా లేదండి. యుద్ధ నైపుణ్యం ఉందా? ఏమీ లేదండి. ఏమీ లేకుండానే వాడిని వేసేస్తాను. ఏ బలంతో అంటున్నాడో మీరు చెప్పాలి. ఏ బలం ఉంది? దైవ బలం. నేను దేవుడిని నమ్మాను, నేను దేవుడికి ప్రార్థన చేస్తున్నాను, నేను నీతిగా ఉన్నాను, యథార్థంగా ఉన్నాను, న్యాయంగా ఉన్నాను కనుక దేవుడు నా పక్షాన ఉంటాడు. నేను కత్తి పట్టానా అవతల గొలియాతు తల
నరికేస్తాను. పోనీ కత్తులు పట్టుకుని వెళ్ళాడా? ఇంక మొత్తం మీద అక్కడ ఉన్న వాళ్ళు బుర్రలు తినేశారు. నేను వెళ్ళిపోతాను అనేసరికి ఎవరికి నమ్మకం లేదు. ఏంటంటే మన సైన్యం మనం పరుగులాడుతుంటే ఇటు చిన్న కూరగాడీలు నరికేస్తాను అంటున్నాడు. పోనే ఉండరా, పోతే ఇటు పోతాడు, పోతే ఆడిపోతాడు. అంతేగా, సైన్యానికి ఏమన్నా నమ్మకంతో పంపించారు దావీదుని మా వీరుడని. డ్రెస్ వేసే యుద్ధానికి సంబంధించిన డ్రెస్సులు వేయడానికి తీసుకెళ్లారు. ఏది సరిపోవట్లేదు, చిన్నోడు కదా. యుద్ధంలో అనేసరికి ఎలాగ ఉంటారు, కండలు తీరినోడు, హైట్ ఉన్నవాడు, వాళ్ళకు ఉంటాయి వస్త్రాలు. ఆ వస్త్రాలు ఈయనకి ఎక్కిస్తుంటే నాకెక్కడ సరిపోతాయి ఇవన్నీ, నేను చిన్న కుర్రాడిని, ఇవే వద్దు, నన్ను వదిలేసి వెళ్ళిపోతాను అన్నాడు. కత్తటికిలేడా? లేదండి, చిన్న రాయి ఒడిసులు పట్టుకెళ్ళాడు. అలాగ తిప్పి 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 కొడితే అవతల వాడు ఆల్రెడీ డ్రెస్ వేసేసుకుంటాడు. ఇక్కడ బాడీలో ఏ కత్తి బాణం తిరగకుండా ఇక్కడ అంతా ఏమండి దట్లు కట్టేసి ఉంటాయి. తిప్పి 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 కొట్టగానే ఎక్కడ తగిలింది? వెళ్ళి నొసటి మీద తగిలింది, పడిపోయాడు. వెంటనే పక్కోడు కత్తి ఇప్పుడు అన్నాడు, కత్తి పట్టుకెళ్ళి నరికాడు. పట్టుకొచ్చాడు, తల అయిపోయింది ఆడి పని అన్నాడు. అంతే. అంటే అతి చిన్న వయసులో దేవుడి పక్షాన అక్కడ దేవుడికి అవమానం జరుగుతుంది, ఇశ్రాయేలు ప్రజలకు అవమానం జరుగుతుంది. నేను ఉన్నాను అన్నాడు. ఏమండి, ఈరోజు ఎంతమంది అండి దేవుడిని అవమానిస్తున్నారు? ఈరోజు ఎంతమంది అండి బైబిల్కి విరుద్ధంగా మాట్లాడుతున్నారు? ఈరోజు ఎంతమంది అండి బైబిల్ తప్పు అంటున్నారు? మనలో ఎవరికి వస్తుందండి ఆ రోజు? ఏమంటే దావీదుకు వచ్చిన రోషం దేవుడి పక్షాన ఈరోజు మనలో ఎవరికి వస్తుంది? నేను బైబిల్ నేర్చుకుంటాను, ఎవడైనా బైబిల్ గురించి మాట్లాడితే నేను చెబుతాను. ఆ రోజు యుద్ధం శారీరక సంబంధమైన యుద్ధం. ఈరోజు మన యుద్ధం ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైన యుద్ధం. ఇది ఇక్కడ జరుగుతుంది ఇప్పుడు యుద్ధం. సాతాను గారు చేస్తున్న ఆ యుద్ధ రహస్యాలను ఇప్పుడు మీకు బట్టబయలు చేస్తున్నాను. మనమంతా ఆయుధాలుగా దేవుడికి మారిపోవాలని చెప్తున్నాను. ఇది యుద్ధం. ఈ యుద్ధం జరగాలి ఇప్పుడు దేవుడి పక్షాన. ఈ సభలు జరగాలి, ఈ వాక్యం బయటికి రావాలి బలవంతులుగా. ఏమంటే వాక్యం మీకు ఏమైనా జ్ఞాపకం వస్తుందా వచ్చిన చదివితే? దేవుని యొక్క బాణాల కాంతి కంట సూర్యచంద్రులు నిలిచిపోతారంట. నిలిచారా? నిలిచారు. ఏ బాణం యొక్క కాంతికి నిలిచిపోయారు చెప్పండి? యోషువ. దేవుడు పక్షాన హోరుగా యుద్ధం చేస్తున్నాడు, శత్రువులను చంపుతున్నాడు. మిగిలిపోయారు సైన్యం. యుద్ధానికి ఒక రూల్ ఉంది, సూర్యాస్తమయం అయిపోతే యుద్ధం చేయడానికి కుదరదు. శత్రు సైన్యం మిగిలిపోతుంది. దేవా ఏంటైనా సూర్యుడాగిపోవాలి. ఎప్పుడన్నా అడిగారు మీరు ఇలాగా? రేపు ప్రార్థన ఉంది, వర్షాకాలంలో ప్రార్థన పెట్టిన వాళ్ళు ఎవరైనా రేపు ప్రార్థన ఉంది, దేవా వర్షం ఆగిపోవాలి అనండి. మనం ప్రార్థన చేస్తే ఓరుని గుర్తుంది. ఎందుకు మన ప్రార్థన దేవుడు వింటాడా? వినేంత భక్తి ఉందా? యెహోషువ ఏదో వర్షాన్నో చినుకులనో తుఫాన్ ఆగమంటలేదు. అక్కడ సూర్యుడా నువ్వు లోయలో నిలిచిపోవాలన్నాడంతే, చంద్రుడా నువ్వు ఆగిపోవాలన్నాడంతే. నిజంగానండి, అక్కడ యెహోషువ గ్రంథం మీరు చదువుతున్నప్పుడు అండి అక్కడ అంటాడండి దేవుడు, నిజంగా యెహోషువను గురించి అంటున్నాడండి మాట, ఒక నరుని మాట దేవుడు వినినంటి ఆ దినము మరల ఎప్పుడు రాలేదు. ఒక మాట చూడండి, అసలు యెహోషువ గురించి రాయబడిన మాట ఎంత ఆనందాన్ని ఇస్తుందో. 10వ అధ్యాయం 12వ వచనంలో యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం చూడండి. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోను లోయలో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. చూసారా? ఏంటి, ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగిపోవాలంటే ఆగిపోతున్నాడండి. కారణం ఇక్కడ యెహోషువ ఎవరి పక్షాన బాణంగా నిలబడ్డాడు? దేవుడి పక్షాన. యెహోషువ ఏమంటే మోషే గారి తర్వాత నాయకత్వపు బాధ్యతలు చేపట్టిన ఇతడు దేవుడి పిల్లలైన ఇశ్రాయేలును కాపాడడానికి వస్తున్న శత్రు సైన్యం మీద, అమ్మోనీయుల మీద యుద్ధం చేస్తూ మిగిలిపోయింది శత్రుశేషం. దేవా వాళ్ళు నేను చంపాలి, నీ శేషాన్ని ఉంచకూడదు, నీ శత్రువులను ఉంచకూడదు, భూమి మీద యుద్ధం చేస్తున్నాను, నాకు కాస్త సహాయం కావాలి. ఏంటి సహాయం? సూర్యుడు ఆగాలి, చంద్రుడు ఆగిపోవాలి. దేవుడి బాణమైన యెహోషువ కాంతికి సూర్యుడు చంద్రుడు ఏమైపోయాడంట? ఆగిపోయారు. ఆ కింద చూడండి ఎంత మంచి సాక్ష్యం ఎవడు ఆయన గురించి ఇస్తున్నాడు అంటే 13వ వచనంలో, సూర్యుడు ఆకాశం మధ్యన నిలిచి ఇంచుమించు ఒక నాడల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనము వినిన ఆ దినము వంటి దినము దానికి ముందు గాని దానికి తర్వాత గాని ఉండలేదు. ఏంటండి, ప్రకృతిని స్తంభింప చేయటం ఒక నరుడు,
ఒక మానవుడు, సామాన్య మానవుడు యెహోషువ స్తంభింపజేశాడు. కారణం, ఆయన దేవుడి పక్షాన ఒక బలమైన బాణం. ఒక దావీదును చూడండి, కత్తి పట్టాడంటే ఎంతమంది లేచిపోయేవారు ఆ రోజు? 10,000 మందిని లేపుతున్నాడు. ఎవరి కోసం? దేవుడి కోసం. ఇవన్నీ కూడానండి బలవంతుడైన దేవుడి పక్షాన బాణాలుగా నిలబడిన వారి చరిత్రలు ఇవన్నీ. ఒక సంసోను చూడండి, సంసోను యుద్ధాలు మీరు చూడండి. ఏమండి, నిజంగా వీళ్ళ తీస్తున్న హాలీవుడ్ సినిమాలన్నీ కూడానండి బైబిల్ని కాపీ కొట్టే వీళ్ళ సినిమాలు తీస్తారండి. ఆడు 1000 మంది పెడతాడు హాలీవుడ్లో, తెలుగులో నమ్మరు కదని వీడు 100 మందిని పెడతాడు అంతే. ఇంతకీ ఈ చరిత్రలన్నీ ఎక్కడి అంటే బైబిల్లో అవి. ఎందుకంటే హాలీవుడ్ అంతా కూడా వాళ్ళంతా క్రిస్టియన్ కంట్రీస్ కదండి అవి. సంసోను సినిమా తీశారు వాళ్ళు. మనకి సంసోను గురించి మనకు తెలుసండి. ఏం చేశాడు యుద్ధం? ఒక ఎముక, పచ్చి ఎముక ఒకటి పట్టుకునండి ఎంతమందిని లేపాడు? 1000 మందిని లేపాడు. జస్ట్ ఒక 0 తీసి 100 మందిని పెట్టాడు అంతే. కాపీ అంతా. ఎవడు ఏది కాపీ కొట్టినా అది బైబిల్లోంచే కాపీ కొట్టాలండి. అన్ని బైబిల్లో ఉన్నవే తీయాలి వీళ్ళు, సినిమాలు ఏవి తీసినా కూడా. ఆడు హాలీవుడ్లో తీస్తాడు, కాస్త అంకె తగ్గించేది కూడా తెలుగులు కదా. 1000 మందిని నరికేశారంటే మరి ఏం నమ్ముతారులే మనోళ్ళు, కొంచెం ఆ స్టాండర్డ్కి ఎదగలేదు ఇంకానని 100 మందిని పెట్టాడు అంతే. బాణాలండి వాళ్ళు. ఒకప్పుడు దేవుడు పక్షాన భూమి మీద నిలబడిన యవ్వనంలో ఉన్న బాణాలు. సంసోను ఫిలిస్తీన్లని పరుగులు పెట్టించాడు. ఫిలిస్తీన్ల సర్దారులు సంసోను పేరు చెప్పేసరికి హడల్ పరుగులెత్తేవారు అంతే. ఓడించలేక ఆయన బలాన్ని ఆయన బలానికి తట్టుకోలేక చివరికి ఒక ఆడపిల్లను అడ్డు పెట్టుకున్నాడు సంసోను చంపారు. మీకు తెలియదు కదా చరిత్ర. దేవుని పిల్లలారా, అవి భీకరంగా దేవుడి పక్షాన బాణాలుగా నిలబడిన దేవుడి బాణాలు భూమి మీద దేవుడి కొరకు చేసిన మహా సంగ్రామాలు, మహాయుద్ధాలవి. మరి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం కూడా చెయ్యాలా యుద్ధం? మనం కూడా చెయ్యాలండి. మనమే కాదండి, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు కూడా దేవుడి పక్షాన ఒక బాణంగా యుద్ధం చెయ్యాలి. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. యోబు గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం చూడండి. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినములు వంటివి కావా? బాగా వినండి వాక్యం. భూమి మీద నరుని కాలం ఏ కాలం అంట? యుద్ధ కాలం. యుద్ధం చేయవలసిన నరుని కాలమే యుద్ధ కాలం అయితే ఈరోజు భూమి మీద ఉన్న మనుషులంతా కూడా దేవుడి కోసం యుద్ధాలు చేస్తున్నారా? ఇదేంటి బ్రదర్, ఇదేంటి మీరు మరలా ఎప్పుడో ఆగిపోయినాయి కదా యుద్ధాలు, ఇప్పుడు చక్కగా ప్రజాస్వామ్య రాజ్యంలో ఉన్నాం, ఓటింగ్లో ఉన్నాం, ఇప్పుడెక్కడవి రాజులు, ఇప్పుడెక్కడవి యుద్ధాలు అనుకుంటున్నారు కదా మీరు. ఇక్కడ నరుని కాలము ఏ కాలం అంట? యుద్ధ కాలం. ఎవరితో చేయాలి యుద్ధం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుండి జాగ్రత్తగా చదవండి, ముగిస్తాను ఇక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నారు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ఎలా ఉండాలంట? మనం బలవంతులై ఉండాలంట. కానీ ఏ బలం? ఇక్కడ జిమ్ములోకి వెళ్ళి 6 ప్యాక్ 8 ప్యాక్ పెంచమని లేదు అక్కడ. ఏ బలం ఉండాలంట మనకి యుద్ధం చేయడానికి? ఆయన యందు బలవంతులై ఉండండి. ఆయన యందు, దేవుని యందు బలవంతులు అంటే దేవుని వాక్యములో బలవంతులై ఉండండి. యవనస్తులారా, మిమ్మల్ని కదిపితే మీలో నుండి వాక్యము రావాలి బయటికి. వాక్యంలో మీరంతా బలవంతులు అవ్వాలి. అప్పుడు ఈ భూమి మీద ఎలాంటి యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధంలో ఒక బాణంగా నువ్వెలాగ ఉపయోగపడతావో చెప్తాను ఇప్పుడు. జాగ్రత్త చదవండి కింద. ఆయన యందు మీరు బలవంతులయ్యుండుడి. 11వ వచనం, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాలను ధరించుకోండి. ఆ రోజు దావీదుకు పట్టలేదు, కానీ ఈరోజు నువ్వు ఖచ్చితంగా ధరించాల్సిందే ఈ సర్వాంగ కవచాలు యుద్ధం చేయడానికి. ఎందుకంటే అపవాది ఈరోజు జరిగిస్తున్న యుద్ధం వేరు. ఆ రోజు శారీరక పోరాటాలు, ఈరోజు కంటికి కనబడని చీకటి శక్తి చేస్తున్న పోరాటానికి నువ్వు సర్వాంగ కవచాలతో నువ్వు సిద్ధంగా ఉండాలి. ఏంటా కవచాలు చెప్తాడు కిందకి వెళ్ళేసరికి. ఎలయనగా 12వ వచనం, మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాటం. క్రైస్తవుడికి పోరాటం ఎవరితో? శరీరులతో కాదంట, దురాత్మల సమూహంతో పోరాటం.
కంటికి కనబడని చీకటి శక్తి సాతాను దాని సమూహం ఆకాశ మండలాన్ని స్థావరంగా చేసుకుని ఈ భూమి మీద ఉన్న దేవుడి పిల్లలని యెహోవా సమాజాన్ని ముక్కలుగా నాశనం చేసింది. ఒకరంటే ఒకరిని ప్రేమించుకునేవారుగా, ఆప్యాయతలు అనురాగాలు లేనివారుగా, చంపుకునేవారుగా, నరుక్కునేవారుగా. ఇదిగో నాయన నా సమాజాన్ని పాడు చేసేసింది అది ఆకాశ మండలంలో ఉండి. నువ్వు వెళ్ళు వాళ్ళ దగ్గరికి. మనమంతా ఒకే తండ్రి పిల్లలమని చెప్పు. బ్రతుకున్నంతకాలం ప్రేమానురాగాలతో ఉండాలని చెప్పు. దేవుడి కొరకు పని చేయాలని చెప్పు. దేవుడి వాక్యం నేర్చుకోవాలని చెప్పు. దేవుడి కోసం బ్రతకాలని చెప్పు. చెప్పు నాయన, చెప్పు. నా గురించి చెప్పు. ప్రవక్తలను పంపించాను, చెప్పారు చచ్చిపోయారు. తర్వాత నీతిమంతులు పంపించాను, వాళ్ళు చెప్పారు, చచ్చిపోయారు. చిట్ట చివరి ప్రయత్నంగా నా కొడుకుని యేసుక్రీస్తుల వారిని పంపించాను, ఆయన చెప్పాడు, ఆయన్ని చంపేశారు. అపోస్తులను పంపించాను, వాళ్ళని చంపేశారు. నేను పంపేస్తున్న ప్రతి ఒక్కరిని సమాజంలో ఉన్న ఈ దుష్ట శక్తి చంపేస్తుంది నాయన. నీ తరంలో నువ్వు కూడా నా కొరకు ప్రాణం పెట్టాలి. నీ తరంలో నువ్వు కూడా నా పక్షాన యుద్ధం చేయాలి. మనం పోరాడాల్సింది ఎవరితోనంట? శరీరులతో కాదు, ఈ ఆకాశ మండలాన్ని స్థావరంగా చేసుకున్న దురాత్మల సమూహం. ఇది డైవర్ట్ అయింది క్రైస్తవం సబ్జెక్టు. ఎలా డైవర్ట్ అయిందంటే, దురాత్మల సమూహం అనేసరికి దెయ్యాలు పడతాయి, ఊగుతారు, తన్నుతారు. నేను టచ్ అంటే ఎగిరిపోతున్నారు. ఇదా నువ్వు టచ్ అంటే ఎగిరిపోయి అంత చిన్నదనుకుంటున్నావా? యేసుక్రీస్తుల వారి ముందు నిలుచుని మాట్లాడింది అది. సాతాన్ని చాలా తక్కువగా అంచనా వేసిందండి ఈరోజు క్రైస్తవ్యం. బాటిల్కి ప్రార్థన చేసి అంటే ఇక్కడ సిలువ పొట్టేడితే వెళ్ళిపోద్దంట అది. ఓరి నాయన, మరీ దారుణంగా ఉంది. విఠలాచార్య సినిమాల్లో మోపులు పెట్టేవాడు ఒకప్పుడు. గ్రాఫిక్స్ లేవు కదా, తెలియదు మీకు చిన్నపిల్లలు. పెద్దోళ్ళకి అర్థమవుతుంది. విఠలాచార్య సినిమాలు అనేసరికి అన్ని మోపులే, గ్రాఫిక్స్ లేని కాలం అది. అలాగ సాతాన్ని కూడా ఈరోజు చాలా తక్కువ అంచనా వేసారండి. బైబిల్ నెత్తి మీద వెళ్ళిపోద్ది, నూనె రాసి ప్రార్థన చేసి సిలువ వేస్తే వెళ్ళిపోద్దా? యేసుప్రభుని తీసుకుని వెళ్ళిపోయింది అరణ్యంలోకి శోధించడానికి. ఏమర్థమైంది దాని గురించి? ఎలా పోరాడాలో అర్థం అవ్వలేదండి. ఇక్కడ ఒక మాట చెప్పాడు పౌలు గారు, పోరాటం నువ్వు ఎలా చేయాలి అంటే, సాతానుగాడికి తంత్రాలు ఉన్నాయి. ఆ తంత్రాలు ఏంటో నేను వాక్యంలో రాయించాను. వాడు కుయుక్తి ఏంటో నేను వాక్యంలో రాయించాను. నువ్వు వాక్యం బాగా నేర్చుకుంటే వాడి తంత్రం ఏంటో తెలుస్తుంది. కరెక్ట్గా నీ బాణం వెళ్ళి వాడి గుండెల్లో గుచ్చుకోవాలి. ఇది యుద్ధం అంటే. ఎలాగండి యుద్ధం? ఏదో అర్థమవుతున్నట్టుగా ఉంటుంది కానీ ఏం అర్థం అవుతుంది? ఎలా చేయాలో తెలుసు యుద్ధం. ఒకటి చెప్తాను శాంపుల్గా. స్టీఫెన్ హాకింగ్ మనందరికీ తెలుసండి. ప్రపంచానికి గొప్ప మేధావి, ప్రపంచానికి మేధావి. కనుక మనకు మాత్రం ఎవరంటే బాగా చిన్నపిల్లడు. ఎందుకు? సృష్టి మీద బాగా ప్రయోగాలు చేసి ఎవరు లేడు అన్నాడు? దేవుడు లేడు అన్నాడు. ఒరే, దేవుడు లేకుండా సృష్టి ఎలాగొచ్చింది? నేను చచ్చిపోయేంత వరకు ఆ విషయం నాకు తెలియదని చచ్చిపోయాడు. ఇప్పుడు అతని శిష్యరేఖ ఉంది ఈరోజు సమాజం మీద. దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు అని ఆడు వేసిన బాణాలు తిరుగుతూ ఉంటే నువ్వు దేవుడు పక్షాన ఒక బాణంగా మారి ఉన్నాడ్రా దేవుడు అని చెప్పాలి వాక్యం. ఉన్నాడ్రా దేవుడు అని ప్రకృతిని చూపించి, ఉన్నాడ్రా దేవుడు, నడిపిస్తున్నాడ్రా దేవుడు అని నువ్వు ఒక బాణంగా దేవుడు పక్షాన్ని. ఇదిగో ఇలాంటి బాణాలు, ఒకటి శాంపుల్ చెప్పాను, ఇలాంటి ఎన్నో బాణాలు తిరుగుతున్నాయి ఈరోజు సమాజంలో. దేవుడు ఒక ప్రాంతానికి చెందినవాడు, ఒక దేశానికి చెందినవాడు. బైబిల్ అనేసరికి అమెరికా వాళ్ళు పుస్తకం అంటున్నాడు. వాళ్ళ ఆడొక బాణం, అగ్నిబాణం, సైతాన్ గడు అగ్నిబాణం మతోన్మాదిగా మార్చేసింది వాడిని. మార్చాలి, వాడికి చెప్పాలి. వాడి వేస్తున్న ప్రతి బాణానికి ప్రత్యుత్తరంగా జ్ఞానం అనే బాణాలు క్రైస్తవుడు వెయ్యాలి. వాక్యంతో జరగాలి యుద్ధం అంతా. కిందకి వెళ్ళేసరికి మీకు చెప్తాడు. ఇలా మీరు చదువుకుంటూ వచ్చేస్తే 13వ వచనం, అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తమును నెరవేర్చిన వారే నిలబొట్టుకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాలను మీరు ధరించుకోనండి. ఎలయనగా మీరు నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని నీతియను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను స్థిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోనండి. అబ్బా, ఇదండి టాపు. ఆ రోజు సంసోను బాహ్య ఖడ్గాలు పట్టుకున్నారు. వాళ్ళంతా పీకలు తెగనరికే ఖడ్గాలు పట్టుకున్నారు. దావీదు కత్తి పట్టాడంటే 10,000 మంది. ఆ రోజు బాహ్య ఖడ్గాలు పట్టుకున్నారు వాళ్ళు. ఈరోజు క్రైస్తవుడు ఏ ఖడ్గం పట్టుకోవాలంట? వాక్యం అనే ఆత్మ ఖడ్గం. అంటే ఖడ్గం ఉంటుంది కానీ కనపడదు. ఇప్పుడు నా దగ్గర కత్తి ఉంది, ఎవరు కనపడుతుంది?
శాస్త్రవేత్త ఎవడైనా కూర్చుంటే వాడు పీకలన్నీ తెగిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇది ఏ కత్తి అంటే కంటికి కనపడదు, పీకలు కోసేస్తూ ఉంటుంది. వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని క్రైస్తవుడు ధరించి ఈ సమాజం మీద యుద్ధం చేయాలి, వెళ్ళిపోవాలి యుద్ధానికి. ఎవరు వెళ్తున్నారు? ఎవరి చర్చిలో వాళ్ళు కూర్చొని ప్రభుకు స్తోత్రం, ప్రభుకు స్తోత్రం, ప్రభుకు స్తోత్రం. ఇక్కడ చర్చిలోనే సమాజాన్నేమో అది నాశనం చేస్తుంది, సమాజాన్నేమో అది ముక్కలు చేసింది, సమాజంలోనేమో అది దేవుడు లేడు అంటుంది. ఈ దేవుని ఎరిగిన వాడు 4 గోడల మధ్య కూర్చుని ఏం చేస్తున్నాడంటే దేవుడి స్తోత్రం, దేవుడి స్తోత్రం, దేవుడి స్తోత్రం. ఇదేంటయ్యా? యుద్ధం చేయమంటే స్తోత్రంలోకి వచ్చేవేంటి? అర్థం కాలేదు బైబిలు, అర్థం కాలేదు దేవుడు. కలలు కన్న దేవుడు కన్న కలలన్నీ కూడానండి యవ్వన పిల్లల మధ్యలో కలగానే మిగిలిపోయాయండి. దేవుడి పక్షాన బాణమవలసిన వీడు అపవాది పక్షాన చేరిపోయాడు. దేవుడి కొరకు యుద్ధం చేయవలసిన వీడు అపవాది పక్షాన యుద్ధం చేస్తున్నాడు. యెహోషువ గారు అంటున్నారు, నేను కూడా యుద్ధం చేస్తున్నాను, కత్తులతో కాదు. దేంతో చేస్తున్నాడు తెలుసా? ఒకసారి యెహోషువ గారు అంటున్న మాట ఎంత బాగుంటుందో చూడండి. యెహోషువ గ్రంథం, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 2వ వచనం మీరు చూడండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 2వ వచనం అండి. నా నోరు, నా నోరు, నా నోరు. అక్కడ చూడండి ఆయన ఎలా మాట్లాడుతున్నాడు. ప్రవక్త నోరు తెరిస్తే ఆ రోజు ప్రజలందరూ భయపడిపోయేవారు. ఏం చెబుతాడో ఈయన, ఈ నోట్లోంచి ఏం మాటలు వస్తాయో భయం. చూడండి ఎలా బాగా మాట్లాడుతున్నాడు 2వ వచనంలో. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. నన్ను వదిలాడా? యుద్ధమే. నా నోరును దేవుడు ఖడ్గంగా మార్చేశాడు. నేను మాట్లాడానా ఈరోజు సాతాను గుత్తికలు తెగిపోతాయి. నా నోరే వాడి అయిన ఖడ్గం. చూసారా? అజ్ఞానాన్ని చీల్చే ఖడ్గం నాది. దేవుడు లేడన్నవాడు చీలిపోయే ఖడ్గం నాది. నా నోరును దేవుడు అలా మలిచాడు జ్ఞానం ఇచ్చి. ఏం మాట్లాడి బైబిల్ చదువుతుంటే, నేను ఒక అంబుగా, నేను ఒక బాణంగా దేవుడి అంబుల పొదిలో నేను మూసి పెట్టబడి ఉన్నాను. ఎప్పుడు నన్ను ప్రయోగించాలి అప్పుడు నన్ను ప్రయోగిస్తూ ఉంటాడు. వెళ్ళి యుద్ధం జరిగించి నోటితో వచ్చేస్తూ ఉంటాను నేను. నా నోరే ఒక ఖడ్గం అన్నాడు. ఇదంతా కూడానండి దేవుడి పక్షాన యుద్ధం చేసిన బాణాలండి, దేవుడి కొరకు నిలబడిన బాణాలండి. అపవాది కూడా బాణాలను ఏర్పాటు చేసుకుంది. అపవాది కూడా యుద్ధం చేస్తుంది. ఎలా యుద్ధం చేస్తుంది? రాజీవ్ గాంధీని చంపేశారండి. ఎవరు చంపారు? సొంత బాడీగార్డ్సే. సొంత బాడీగార్డ్సే. ఏమంటే వాళ్ళ పేర్లు కూడా తీసుకుంది ఏమండి, సత్వంత్ సింగ్ అండి, బియాత్ సింగ్ అంట, క్షమించండి, ఇందిరాగాంధీని చంపిన బాడీగార్డ్స్ అండి. రాజీవ్ గాంధీ గారిని చంపేశారు 91లో. అక్కడ తాను అనే ఒక ఏమండి ఆత్మాహుతి దళం రాజీవ్ గాంధీ గారిని చంపేశారు. ఇప్పుడు దేవుడి కొరకు పోరాడవలసిన వీళ్ళేంటి మనుషులను చంపుతున్నారు అంటే ఎవరి బాణాలు వీళ్ళు? అపవాది బాణాలు. కాపాడవలసిన వాళ్ళు చంపుతున్నారేంటి? యేసుప్రభు ప్రాణం పెట్టాడు, వీళ్ళేమో ప్రాణాలు తీసేస్తున్నారు. రాజీవ్ గాంధీని అలాగే చంపారండి, ఇందిరాగాంధీని అలాగే చంపారండి, గాంధీ గారిని కూడా అలాగే చంపారు. మీకు తెలుసు కదా, గాడ్సే కాల్చి చంపేశాడు. చంపుతున్నారు. ఎవరి బాణాలు వీళ్ళు? ప్రభాకరన్ పిల్లై, సద్దాం హుస్సేన్. ఈరోజు నేరస్తులుగా లోకంలో ఉన్న అనేక మంది ప్రజలను చంపుతున్న వీళ్ళంతా కూడా ఎవరి బాణాలు చెప్పండి? ఎవరి బాణాలు వీళ్ళు? అపవాది బాణాలు. చంపండి, దేవుడి పిల్లని చంపండి. తన బాణాలుగా మార్చేసుకుందండి దేవుడి బాణాలని. దేవుడి కొరకు యుద్ధం చేయవలసిన వీళ్ళని సాతానుగాడు తన సైన్యంలో చేర్చుకుని దేవుడి పిల్లల్ని చంపేటట్టుగా ప్రేరేపిస్తున్నాడు. మీకు ఏమర్థమైంది? ఇది అంతటిని బట్టి ఓరాలుగా దేవుడి సమాజం మొక్కలైంది, ఓరాలుగా దేవుడి సమాజం దేవుడికి దూరమైంది, ఓరాలుగా దేవుడి సమాజం అపవాది బందికానాలోనికి వెళ్ళిపోయింది, అపవాది బాణాలతో నిండిపోయింది. ఒక క్రైస్తవుడా, ఒక క్రైస్తవ యవనస్తుడా, నువ్వేం చేస్తున్నావు దేవుడి కోసం? నువ్వేం బాణంగా మారావు దేవుడి కోసం? పౌలు గారు సవాలు చేశాడండి. కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం మరి చదవండి. శాస్త్రి ఏమయ్యను, జ్ఞాని ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను? ఎవడరా జ్ఞాని లోకంలో? రండి మా దగ్గరికి. మీ జ్ఞానంతో దేవుడు లేడు అంటే రండి నాతో పోటీకి అన్నాడు. రండి నాతో కూర్చోండి. ఏడు శాస్త్రి, ఏడు జ్ఞాని, ఏడు లోకపు తర్కవాది. దేవుడు లేడు అంటున్నారా? దేవుడు వాక్యం కాదంటున్నారా? దేవుడిని నమ్మనంటున్నారా? ఈ విశ్వానికి సృష్టికర్త అంటూ లేడంటున్నారా? రండి నాతో పోటీకి అన్నాడు. సవాల్ ఆ రోజున్న ప్రపంచానికి. అంటే వీళ్ళంతా ఎవరు? దేవుడి పక్షాన ఎలా మారిపోయారు అంటే బాణాలుగా మారిపోయారు. పౌలు గారు చేస్తున్న యుద్ధం ఏంటో చెప్తాడండి. మొదటి పత్రికలో సవాల్ చేశాడు, 2వ పత్రికలో యుద్ధం ఏంటో చెప్తాడు. 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చూడండి.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చివరి మాట అండి, ముగిస్తాను. 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చూడండి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలిగినవై ఉన్నవి. దేవుని ఎదుట ఏం కట్టేశారంట? దుర్గములు. దేవుని ఎదుట దుర్గాలు కట్టేశారు. దేవుని ఎదుట దుర్గాలు కట్టేశారు. పరలోకంలో నా కన్న తండ్రి ఈ మానవ జాతికి కనపడకుండా దుర్గాలు కట్టేశారు. చదువు ఒక దుర్గం, సైన్స్ ఒక దుర్గం, చరిత్ర ఒక దుర్గం, మతం ఒక దుర్గం, విదేశాలకు సంబంధించిన దేవుడు ఒక దుర్గం. ఇలా దుర్గాలు కట్టేసి దేవుణ్ణి మానవ జాతికి కనబడనివ్వకుండా చేసింది ప్రస్తుత సమాజం. ఆ దుర్గాలను మేము ఏం చేస్తున్నాం తెలుసా? పడగొడుతున్నాం. శాస్త్రాన్ని పడగొట్టాం, చరిత్రను పడగొట్టాం. ఎవడైనా దేవుడు లేడు అంటే నాస్తికుడు పడగొట్టాం, హేతువాదిని పడగొట్టాం. ఆ దుర్గాలను అన్నిటిని కూడా పడగొడుతున్నాం. దేవుడిని సమాజానికి కనబడేటట్టుగా చేస్తున్నాం. దుర్గం అంటే అర్థం ఏంటో తెలుసండి? ప్రవేశించడానికి దుర్గమమైన నిర్మాణాన్నే దుర్గములు అంటారు. అంటే కోట లేదా గోడ, ప్రవేశించడానికి కుదరదు. ఒకప్పుడు ఈ దుర్గాలు ఎక్కడ కట్టేవారంటే, రాజు తన అంతరంగిక భవనం ఉంటుంది కదండి, రాజు భవనం ఉంటుంది కదా, ఆ భవనంలోనికి ఎవడో ప్రవేశించకుండా ఈ దుర్గాలు కట్టేవారు. అవతల రాజు యుద్ధానికి వస్తే సైన్యం అంతా చచ్చిపోయినా, ప్రజలంతా చచ్చిపోయినా, వీడు ఆ దుర్గాలలో ఉండి ఎక్కడో ఒక చోట నుండి తప్పించుకునేవాడు. అందులోకి ఎవరు రాలేరు సామాన్యంగా. దాన్ని దుర్గం అంటారు. ఒక భయంకరమైన నిర్మాణం, ఎవరో ప్రవేశించడానికి సాధ్యపడని నిర్మాణాన్ని దుర్గం అంటారు. ఈరోజు సాతాను దేవుణ్ణి కనబడకుండా దేవుని ఎదుట ఏం కట్టేసిందంట? దుర్గములు కట్టేసింది, దుర్గాలు కట్టేసింది, కోటలు కట్టేసింది. దేవుడిని కనబడనివ్వటం లేదు. ఇదే జీవితం అంటుంది, ఇక్కడే చదువు అంటుంది, ఇక్కడే ఉద్యోగం అంటుంది, ఇక్కడే వ్యాపారం అంటుంది, ఇక్కడే సంపాదించు, ఇక్కడే మేడలు కట్టు, ఇక్కడే కార్లు కొను, ఇక్కడే భవంతులు కట్టు. ఇదే జీవితం అని దుర్గాలు కడితే మేము పడగొట్టేస్తున్నాం. చచ్చిపోయిన తర్వాత మనిషికో జీవితం ఉంది. ఆ జీవితం కావాలంటే ఈ జీవితాన్ని దేవుడి కొరకు నువ్వు పనంగా పెట్టాలి, దేవుడు పని చేయాలి. ఆ దుర్గాలన్నిటినీ కూడా వాక్యంతో యుద్ధం చేసి పడగొడుతున్నామేమో అంటున్నాడు పౌలు గారు. ఈరోజు పడగొడుతున్నారా? ఆడు సగం లేపితే ఇంకా పైన స్లాబ్ వేస్తున్నారు మనోళ్ళు, క్రైస్తవులే, దొంగ బోధలతోని, అబద్ధ బోధలతోని. ఆడు సగమే కట్టాడు, మిగతాది మేము పూర్తి చేస్తామని లేపుతున్నారు వీళ్ళే కోటలు. దేవుడు కనబడనివ్వకుండా, దేవుడు వాక్యం కనబడనివ్వకుండా. చూడండి కింద ఎంత బాగుంటాయి నా మాటలు. దేవుని ఎదుట కట్టబడిన దుర్గములను పడద్రోయి చాలినంత బలం కలిగిన వాళ్ళం మేము. తర్వాత 5వ వచనం, మేము వితర్కములను, దేవుడు లేడని ఎవడైనా తర్కిస్తున్నాడా? రండిరా. మేము వితర్కములను, తర్వాత దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసేస్తున్నాం. దేవుడి జ్ఞానాన్ని ఎవడైనా అడ్డగిస్తుంటే లోక జ్ఞానంతో పడగొట్టేస్తున్నాడు. ఎంతరా నీ జ్ఞానం? చూసారు కదా ఇందాక మొదటి అధ్యాయంలో, మొదటి పత్రికలు అంటున్నాడు, మొదటి అధ్యాయం 20వ వచనంలో, శాస్త్రి ఏమయ్యను, జ్ఞాని ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది. రండి మీ జ్ఞానం పట్టుకుని రండి, నేను బైబిల్ పట్టుకుని వస్తాను. ఏంటో మీ జ్ఞానం చెప్తాను. వితర్కాలను పడగొట్టేస్తున్నాం. దేవుడి జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి దానిని పడగొట్టి, తర్వాత చూడండి ఏమంటున్నాడు, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి మీరు సంపూర్ణత విధేయత కనబరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. ప్రతి అవిధేయతకు కూడా ప్రతిదండన చేస్తున్నాం, యుద్ధం చేస్తున్నాం, దండన చేస్తున్నాం. దేవుడి జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి దాన్ని పడగొట్టేస్తున్నాం. అది శాస్త్రమా? పడగొట్టేస్తున్నాం. చరిత్ర పడగొట్టేస్తున్నాం. దేవుడు లేడన్న హేతువాద పడగొట్టేస్తున్నాం. పడగొట్టాను. నా తరంలో దేవుడు కనపడేటట్టుగా ప్రజలకు చేశాను. అనేక మంది ప్రజలు నేను ఆయన వైపు తిప్పాను. మీ సంగతి ఏంటి? మీరు నాకులా బాణంగా ఉన్నారా? మీరు నాకులా యుద్ధం చేస్తున్నారా దేవుడి పక్షాన? లేదా వాడు నెమ్మదిగా ఇక్కడే ఉన్నాను అనుకుంటూ వాడి ట్రాప్లోకి ఇరుక్కుపోయారా? ఏ ట్రాప్లో? బలవంతుని బాణానివా, అపవాదికి అస్త్రానివా. దేవుడు కొరకు బ్రతకని ప్రతివాడు కూడా ఎవరికి అస్త్రమో తెలుసా? అపవాది అస్త్రమే. వీళ్ళంతా బలవంతుని బాణాలు. ఒక దావీదు, ఒక సంసోను, ఒక యెషయా గారు, ఇప్పుడు చదువుకుంటున్న పౌలు గారు, యేసుక్రీస్తుల వారు, వీళ్ళంతా కూడా బలవంతుని బాణాలు. నీ కొరకు నువ్వు బ్రతికేస్తే, నీ జీవితమే నువ్వు అనుకుని దేవుణ్ణి పట్టించుకోక, వాక్యం పట్టించుకోక, నా జీవితం, నా కుటుంబం, నా ఇష్టం అని నువ్వు బ్రతికేస్తే నువ్వు ఎవరు అస్త్రానివో తెలుసా? అపవాది అస్త్రానివి. అందుకే నువ్వు దేవుడిని పట్టించుకోవట్లేదు. అందుకే దేవుడు వాక్యాన్ని పట్టించుకో, అందుకే దేవుడు పనిని పట్టించుకో, అందుకే సభలు పట్టించుకో, అందుకే సెమినార్లు పట్టించుకో. అసలు ఏ పని నువ్వు పట్టించుకోవట్లేదంటే నువ్వు దేవుడు బాణానివి కాదు. ఎవరు అస్త్రానివి? అపవాది అస్త్రానివే.
నువ్వు దేవుడి పక్షాన్ని చిన్న యుద్ధం చేయండి. పోనీ పెద్ద 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 యుద్ధాలు చేశాడు పౌలు గారు. మా వల్ల అవుదండి, చిన్న కత్తి అట్టుకుని వెళ్తామండి, మా కాలనీలోకైనా చిన్న కత్తులు అట్టుకుని వెళ్ళండి. చిన్న చిన్నవి పెద్ద చేయలేమనుకుంటే ఏదో ఒక కత్తి తిప్పండి, వాడి ఎదుట ఏదో ఒక కత్తి తిప్పండి, ఏదో ఒక పని చేయండి దేవుడి కోసం. చిన్న చిన్నవైనా చేయండి. ఆయన పక్షాన బాణంగా ఉండండి తప్ప అపవాది పక్షాన మాత్రం అస్త్రంగా మీరు మారిపోకండి. దేవుడికి అన్యాయం చేయకండి. ఈ జీవితాన్ని మీ కొరకు వాడేసుకోకండి. ఈ జీవితం మనది కాదండి. మీ దేహంలో ఎవరని చెప్పాడు? దేవునివి గనక ఆ దేహాలతో దేవుడిని మీరు ఏం చేయాలి? మహిమపరచాలి. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తానండి. అసలు మనల్ని అందరినీ కూడా దేవుడు అండి ఇలా దేవుడి పక్షాన వీరుడిగా యుద్ధం చేసి ఆయనకు మహిమ తేవాలని పుట్టించాడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం చివరి మాట. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం మీరు చూడండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుదును. నేనే వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే పుట్టించాను, నేనే కలగజేశాను. తల్లి గర్భంలో వాడికంటూ రూపాన్ని ఇచ్చింది నేనే. ఎందుకంటే ఆ ప్రారంభంలో చెప్పాడు, 7వ వచనం ప్రారంభంలో, నా మహిమ నిమిత్తము. దేవుడు మహిమపరుస్తున్నారా? దేవుడు పని చేసి దేవుడికి కొరకు యుద్ధం చేసి దేవుడు మహిమపరుస్తున్నారా? సొంత యుద్ధాలలో మునిగి తేలిపోయారా? సొంత మహిమలో మునిగి తేలిపోయారా? లేకపోతే ఈ లోకం ఆశల్లో మునిగి తేలిపోయారా? ఏది మీ యుద్ధం? ఏది మీ పని? యవ్వనం కరిగిపోయిన తర్వాత యుద్ధం చేద్దామన్న శరీరం సహకరించదండి. అప్పుడేం చేస్తాం? మీకు యుద్ధం మనల్నే ఒకటి పట్టుకుని నడిపిస్తూ ఉండాలి. అలాగా శరీరంలో బలం అయిపోయే లోపు దేవుడి పనిని ఎత్తుకోండి. దేవుడి పక్షాన్ని జీవితంలో యుద్ధం చేయండి. బలవంతుడికి ఒక బాణంగా మారిపోండి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడి లోకం కోసం, ఎట్టి పరిస్థితుల్లోనూ లోకంలో ఆశలకి రాజీపడి అపవాది బాణంగా మారిపోయి మీ పరలోకపు తండ్రికి మీరు అన్యాయం చేయకండి. తట్టుకోలేడు దేవుడు. ఆయన కొరకు నిలబడతావని, ఆయన కొరకు యుద్ధం చేస్తావని నమ్మించాడు జీవితాలు. అదే చెప్తున్నాడు అక్కడ, నా మహిమ నిమిత్తము నేను వారిని సృజించాను, వాళ్ళని కలిగించిన వాడను నేనే. నాకు బాణంగా ఉపయోగపడతాడని కలిగిస్తే నువ్వేంట్రా వాడి బ్యాచ్లోకి వెళ్ళిపోయావు? భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఆపోజిట్ పార్టీలోకి వెళ్ళిపోయావేంటి? అపవాదిగడి పార్టీలోకి వెళ్ళిపోయావేంటి? వాడి పక్షాన్ని యుద్ధం ప్రారంభించావేంటి? నా పక్షాన్ని కదా నువ్వు నిలబడాల్సింది. దేవుడు ఆవేదన అండి, దేవుడు బాధ అండి ఇది. కనుక కుమారుడు జన్మదినం రోజున ఇంత మంచి మాటలు మీరు విన్నారు. ఈ మాటలు మీ మదిలో పెట్టుకోండి. వాక్యం బాగా నేర్చుకోండి. దేవుడి పక్షాన్ని ఏదో ఒక పని పెట్టుకోండి. కొద్దిమందినైనా వాడి బందికానాలో మిగిలిపోయిన వాళ్ళు కొద్దిమందినైనా మీ పనితోనూ, మీ మాటలతోనూ, మీ జీవితంతోనూ కొద్దిమందినైనా దేవుని వైపు నడిపించండి. ఇది ప్రతి క్రైస్తవుడు అపవాది పైన దేవుడు పక్షాన చేయవలసిన యుద్ధం.